పేరేమో సుల్తాన్. మంచి పోటీ నిస్తాయి జత. మన ఒంగోలు జాతి చరిత్రలోని మంచి విలువ పలికే గిత్తలు చూద్దాం. మరి మంచి కాంపిటీషన్. శిలేకంపల్లె గ్రామం నారపరెడ్డి గారి పల్లెలో శ్రీ మావిలమ్మ తల్లి దేవాలయం చాలా 100 సంవత్సరాల క్రితము ఇక్కడ చిన్న గుడి ఉన్నింది. ఆ గుడి మళ్ళా దాని పునఃప్రారంభం కోసం ఎండోమెంట్లో 8 లక్షల డిపాజిట్ కట్టి డిపాజిట్ ద్వారా 32 లక్షలు వాళ్ళు గవర్నమెంట్ శాంక్షన్ చేశారు. మొత్తం 40 లక్షలు వాళ్ళు ఇచ్చారు. ఇంకా దాతల సహాయంతో అంతా 70 లక్షలతో గుడి పునఃప్రారంభం చేశాము. మావెల్లమ్మ తల్లి మా జీవితాలలో వెలిగించిన తల్లికి కష్టపడి మా కష్టార్జితంతో ఎవరినే కానీ పైసలు లెక్క అడగకుండా మా దాయాదుల దగ్గరనే మేము సవరించుకొని లెక్క కట్టుకున్న గుడి 70-80 లక్షల వరకు అయింది. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, మాకు ఎలాంటి డోగా లేదు. మా తల్లిని నమ్ముకునేంత వరకు మాకు ఏ సమస్యలు లేవు. ఇప్పుడు ఈ టెంపుల్ ఉండబట్టి ఎప్పుడు మా వాళ్ళు పెద్దోళ్ళు భీమవరం నుంచి వలస వచ్చినారంటే ఇక్కడ ఒక రాయి మాదిరిగా పెట్టుకొని వాళ్ళు ఏదో పూజించుకుంటున్నారు. కొన్ని కాలాల పాటు మా అబ్బగారు బాగా స్తోమతిగా బాగా ఏదైనా భక్తి రూపంగా ఉన్నారు. మళ్ళా కొన్ని కాలాలు మా నాన్నగారు ఇచ్చిపెట్టేసి ఇబ్బందుల పాలైపోయినాం. మేము ఇబ్బందుల పాలైనంత వరకు మేము మళ్ళా ఒక పారి మా ఇంటికే మాయల్లమ్మ తల్లి వచ్చింది. ఎందుకంటే మేము పట్టించుకోకుండా మేమేం చేసినామంటే మాకు తెలియకుండా ఎలాంటి సంబంధం లేకుండా ఎరికలు వేసుకొని వచ్చి మా చిన్నాయనకి పడిపోయింటే ఈ పొద్దు రేపు చచ్చిపోతాడని మేము అనుకునే తరానికి ఆయన వచ్చి మీకు పలానా చాట ఉత్తర భాగంలో దేవుడు ఉన్నాడు, మీకు మాయల్లమ్మ తల్లి ఉండాలి, మీరు పోయి ప్రశంసించుకుంటే మీకు మంచి జరుగుతుంది అన్నంత వరకు మేమేం చేసినామంటే మళ్ళా మా చిన్నాయన్ని ఎత్తుకొని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చే ఏదో ఒకటి గడ్డ మాదిరి ఉండింది. గడ్డ మాదిరి ఉండి ఆమె పల్లెరగాయలన్నీ ఉండే చల్లి వేసి అంతా అలికి మళ్ళీ మరుసవారం ఆదివారం మా చిన్నాయన్ని తొడుకొని ఇక్కడికి వచ్చే నడిచి ఆ నుంచి ఇంటికి వచ్చినాడు. చచ్చిపోతాడని మంచి నడిచి ఇంటికి వచ్చినాడు. అప్పుడు ఆలోచించి మా దాయాదులు అందరం కలిసి అప్పుడు మేము బీదస్థితి, మాకు ఎలాంటిది ఏమి స్తోమతలు లేవు. పైకి ఒక్కొక్క మెటికే మేము ఎప్పుడు ఆడ నీళ్లు చల్లుతానే మాకు కూడా భగవంతుడు మా తల్లి నీళ్లు చల్లుకుంటా మమ్మల్ని కాపాడుకుంటా ఇంతవరకు తీసుకొచ్చినాం దేవాలయాన్ని. అంతవరకు జరిగిన కథ. వెంకటరెడ్డి కమిటీ పేర్లు సీతామరెడ్డి, రామంజల్ రెడ్డి, వెంకటరెడ్డి, రామ్మోహన్ రెడ్డి కమిటీ వాళ్ళు. మా దాయాదులు మొత్తం 120 ఇండ్లు కూడా అన్ని కమిటీయే. మా 150 అంతా అందరూ కమిటీయే. మాకు మేము ఒక్కరేమీ పొడిచింది లేదు. అందరూ కూడా మాకు సహకరించింటేనే మేము దేవాలయం కట్టాం. లేకపోతే మేము కట్టగలిగే వాళ్ళం కాదు. మాకు దేవుని దయతో మళ్ళీ కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు పెద్ద సాయం చేసినారు. వాళ్ళు కూడా బాగా మాకు అందించినారు. మేము ఇంతవరకు నిలేసుకొని కట్టుకున్నాము. ఇంతవరకు ఈరోజు కార్యక్రమాలు చెప్తున్నా ఈరోజు కార్యక్రమాలు చెప్తా వాళ్ళ గురించి ఏమీ లేదు. ఇప్పుడు మాకు 200 సంవత్సరాల క్రితం గెజెట్ పబ్లికేషన్ మావిల్లమ్మ టెంపుల్ అని చెప్పి గెజెట్ పబ్లికేషన్ రికార్డు మూలంగా రెవెన్యూ రికార్డు గొంతు రాసింది నా గారి చేసి రెవెన్యూ రికార్డు ప్రకారము మాయాలమ్మ పేరుతోనే 37 సెంట్లు తరి భూమి చక్రా చెరువు కిందనే ఉన్నింది. పూర్వం ఎప్పుడు మా అబ్బా జయబ్బ గారు ఈ మాయాలమ్మ ఇంటి వెళ్ళిపోయి అంటూ విన్నాం మేము. ఆయన అన్నట్టు మా సోదరుడు వెంకటరెడ్డి అన్నట్టు వాళ్ళ చిన్నాయనకి జరిగింది యథా వాస్తవం. ఆయనకి తొడకొచ్చి ఈడ అప్పుడు చిన్న పుట్ట ఒకటినింది. ఆ పుట్టను నెరిపి అంతా చేసి చిన్న చుట్టుకారం రాయితో గోడ ఉంది తీసి చిన్న ఒకటి విగ్రహం చిన్న గుడి కట్టినారు. ఆ కట్టిన తర్వాత కొన్నాళ్ళకి రాజశేఖరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎండోమెంటు దారికి పోవాలని ఆయన పాడా నిధుల్లోని డెవలప్మెంట్ జరిగింది. డెవలప్మెంట్లో ఆయన ఎంపీ గారు ఎస్టేట్కి వచ్చినప్పుడు మేము పోయి అంతా అడిగినాము.
మా 150 కుటుంబాలు మా పూర్వీకులు ఈ మావిల్లమ్మ టెంపుల్ సంబంధించిన 4 ఊళ్ళల్లో ఉన్నారు. అందరం కలుసుకొని మేము ఎస్టేట్కి పోయినాక ఆయన సహకరించినాక ఎండోమెంట్ వారికి ఫోన్ చేసి పలానా మావిల్లమ్మ టెంపుల్ ఎస్టిమేట్ వేసి ఎండోమెంట్ ఆఫీస్కి పంపండి, మేము శాంక్షన్ చేయించామని చెప్పినాడు. వాళ్ళు ఆయన ఆదేశాల మేరకు వాళ్ళు బాగా సహకరించినారు. సహకరించిన వెంటనే విజయవాడకు ఫైల్ తీసుకొని పోయినాము. వాళ్ళు డిపార్ట్మెంట్గా మీ గుడి ఎన్నాళ్ళు ఉంటుంది ఏమంటే మేము అంతవరకు మేము తెలిసిన వాళ్ళం కాదు. వాళ్ళు ఎండోమెంటు కమిషనరు అడిషనల్ కమిషనర్ కడప వారు మీరు పోయి ఈసీను అడంగలు తీసుకురాబడి మాకు చెప్పినారు. అప్పుడు మేము ఈసీ అడంగలు తీసుకొచ్చి ఖచ్చితంగా అమ్మవారి పేరుతో రికార్డు పూర్వకంగా దొరికింది. ఆ రికార్డును పరిశీలించి ఎండోమెంటు వారికి రికమెండ్ చేసి 40 లక్షలకు శాంక్షన్ చేసినారు. శాంక్షన్లో 8 లక్షలు మా వాటా 1/3తో 8,000 డిపాజిట్ కట్టి 32 లక్షలు శాంక్షన్ చేసినారు. గుడి ప్రారంభించినాము. అంటే మా కమిటీ అంటూ ఈ నిర్ధారణ కమిటీ ఏం కాదు, ఊరికి తిరిగి మేము ఇద్దరం చేసినాం. వీళ్ళంతా సహకరించినారు. మొత్తం 150 కుటుంబాలు మాకు అందరూ ఎవరు చందా 1 లక్షలు 2 లక్షలు 5 లక్షలు 6 లక్షల చిల్లులు కూడా ఉన్నారు. అయినా కూడా దీంట్లో మావిరెడ్డి ఆయనగా ఒక కీలక పాత్రుడు. ఎవరైనా ఒక్కటే ఆయన ఈ పూర్తి గుడి అవసరం తగ్గట్టు ఇసుక మొత్తం మెటీరియల్ అంతా ఈ గ్రాండేటు మొత్తం అంతా ఫస్ట్ భూమి పూజ ఆపత్తి కూడా సొంత లెక్కతో కడప నుంచి మంచిగా తీసుకొచ్చి అంత ఖర్చు అంత ఆయన పెట్టినాడు. కానీ అందులోని దావా సమస్య ఒకటి వచ్చింది మాకు. ఈ 3 మీటర్ల రోడ్డు ముందు ఉన్నది. ఈ గారికి మళ్ళీ ఆయన ఎండోమెంట్ తరపున శాంక్షన్ కాదు, మీరు పాడ నిధుల కింద పెట్టుకోండి చెప్పి వాళ్ళు చెప్పినారు మాకు. మేము అనిల్ కుమార్ రెడ్డిని పాడ ఆఫీసరు పులివిందల్లో ఉన్నాడు. ఆయన అడిగి ఎంపీ వారి సహకారంతో మళ్ళీ రోడ్డు 25 లక్షలకు మళ్ళీ శాంక్షన్ చేయించినాము. అందులో మాకు నీటి వసతి చాలా కష్టంగా ఉండింది. దానికి 5 లక్షలు శాంక్షన్ చేసినారు. వాళ్ళు చేసినా కూడా 2 బోర్లు ఎడేసిన నీళ్లు పల్లె. మళ్ళీ కిలోమీటర్ దూరం చక్రా చెరువు అని శివాలయం దగ్గర బోర్ వేసింటే ఆడ నీళ్లు పడినాయి. మళ్ళీ మేము ఎస్టేట్కి పోయి ఎంపీ గారు అంతా వచ్చి మీటింగ్ పెట్టి అంత చేసి మళ్ళీ పోయి మేము రిటర్న్గా కొన్ని కాగితాలు ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళు ఏమయ్యా నువ్వు పొద్దుకులు ఈ మాయలమ్మ అంటావా ఎట్లా ఏడంటే లే స్వామి ఇట్లా పడింది నీళ్ళు అది అని చెప్పగా వాళ్ళు మళ్ళీ 11 లక్షల పైప్ లైన్ ఇచ్చి పూర్తి ఈ గుడికి డెవలప్మెంట్కి పూర్తి సహకారం అందించారు. ఇతర పార్టీలు ఎవరు మాత్రం ఇంతవరకు రూపాయి పెట్టిన దాఖలా లేవు. మీరు రాజకీయంగా ఎవరిని ఆశించనులే. అది యథార్థ కాదా. ఈరోజు ఇద్దరు 6:30కు స్టార్ట్ అయ్యి 7:30కు పూర్తి చేసినారు. గజస్తము ఈ విగ్రహము మా ఆడబిడ్డ అయినా మాయలమ్మ తల్లిని మేము చేసుకొస్తామని చెప్పి నందిమగలమైన ఆయన స్వయంగా చేసినారు. అట్లా పరిపరి విధాలుగా ఎవరు అనుకూలం బట్టి సాయం చేసినటువంటి ఇంత గుడి కట్టాము. మా అల్లుడు అయిన మా ఆయన గజస్తంభం ఒక ఆయన దాత చేసినాడు. కటాంజనం ఒక ఆయన 1.5 లక్షలు పెట్టి కటాంజనం చేసినాడు. మా ఆడబిడ్డ ఒక ఆయన తలుపు చేసింది. పరిపరి విధాల అందరూ సహకరించిన దాని వల్లనే ఈ దేవాలయం ఇంతవరకు నిర్వహించినాం. అది జరిగిన విషయం. పేరు చిదంబర్ రెడ్డి. నమస్కారం చేసుకున్నాం.